ఈరోజు తెలంగాణలో ఒక సమగ్ర సాంస్కృతిక విధానం పైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల ఒక సంవత్సరం క్రితం, అంటే 11 నెలలు కావస్తూ ఉంది. 11 నెలల క్రితం వి నరసింహరావు గారు ప్రభుత్వం కోరితే ఒక 6 నెలలుగా గవర్నమెంట్ రాగానే తెలంగాణ వ్యాప్తంగా కొంతమంది ప్రముఖులతో కలిసి ఒక 22 పేజీల డాక్యుమెంట్ను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అది అందజేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ మీద అనేక పత్రికల్లో వ్యాసాలు కూడా వచ్చినాయి. అయితే దాని మీద ఇదే కాదు అంటూ ఇంకా కొంతమంది సాంస్కృతిక విధానం, అలా ఇది మాత్రమే సాంస్కృతిక విధానం కాదు, ఇంకా తెలంగాణలో మీరు చూడని కోణం కూడా ఉంది అంటూ సంగిశెట్టి శ్రీనివాసు ఒక రకమైన సాంస్కృతిక డాక్యుమెంట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. జయదీప్ తిరుమలరావు గారు అందజేయడం జరిగింది. ఒక గిరిజన సంఘానికి సంబంధించిన మొత్తం గిరిజన టోటల్గా ఆదివాసీ, కోయ, గిరిజనకు సంబంధించిన సూర్య ధనుంజయ్ గారు తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఏదేమైనా ఓ పెద్ద ఎత్తున సాంస్కృతిక రంగం మీద చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల జూపల్లి కృష్ణారావు గారు సమావేశం పరిచి కొంతమందిని సాంస్కృతిక రంగంలో ఉన్న ముఖ్యుల్ని, నిపుణుల్ని పిలిచి తెలంగాణలో సాంస్కృతిక రంగం ఎలా ఉండాలి, తెలంగాణలో గత పరిస్థితి, గత గ్రామాలకు చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు వచ్చినాయి, కొంత అభివృద్ధి జరిగింది తెలంగాణ. తర్వాత సాంస్కృతిక విధానంలో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. మొత్తం ప్రైవేటీకరణ తెలంగాణ మీద చాలా పెద్ద ఎత్తున పడింది. అది విద్యా విధానం మీద, ప్రభుత్వ ఆసుపత్రుల మీద విపరీతంగా పడడం వల్ల పేదలు మరింత నిరుపేదలుగా, మధ్యతరగతి వాళ్ళు అప్పుల పాలవ్వడం, చాలా రకంగా గ్రామీణ ప్రాంతంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి సంస్కృతిలోనే కొన్ని మార్పులు వచ్చినాయి, జీవన విధానంలో మార్పులు వచ్చినాయి. పెళ్ళిళ్ళు ఆడంబరంగా జరుగుతూ ఉన్నాయి, విందులు వినోదాలు కూడా ఆడంబరంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని లేని అలవాట్లు కూడా కొత్తగా ప్రజలకు అబ్బినాయి. కాబట్టి ఈ సాంస్కృతిక విధానంలోనే మార్పులు వచ్చినాయి. కాబట్టి ఈ విధానాన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంది. కాబట్టి కవులు, కళాకారులు సాహిత్య రంగంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంది. అంతేకాదు కర్ణాటకలో, కేరళలో, మద్రాసులో లాగా జానపద అకాడమీ ఉంది, సపరేట్గా సాహిత్య అకాడమీలు ఉన్నాయి, ఆదివాసీ అకాడమీ ఉంది, గిరిజన అకాడమీలు సపరేట్గా ఉన్నాయి, బాలల అకాడమీ ఉంది. ఇట్లా కొన్ని అకాడమీలు కూడా మనం అన్ని గుంపులో గోవిందంలాగా అకాడమీలు ఉన్నాయి. ఇక్కడ భాష, సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్, ఇట్లా అందరికి కలిపి ఒకే మినిస్టరు ఉండడం, ఒకే శాఖలన్నీ కలిపి ఒకే దాంట్లో ఉండడం, దీంట్లో కూడా ఎవరి బాధలేంటి, ఎవరి సమస్యలేంటి కూడా సమగ్రంగా అధ్యయనం చేసే పరిస్థితులు కూడా గవర్నమెంట్ లేదు. కాబట్టి వీటి మీద మీరు సమగ్రంగా చర్చించమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అనేక రకాలుగా అనేక మంది తయారు చేస్తూ ఉన్నారు. మన వైపు నుంచి కూడా ఒక సాంస్కృతిక రంగానికి సంబంధించిన మనకు ఒక సెంట్రల్ డాక్యుమెంట్ ఒకటి ఉన్నా, కేంద్రం నుంచి ఒక డాక్యుమెంట్ ఉన్నా, మనం తెలంగాణలో ఈ ప్రస్తుతం ఉన్న కళాకారులకు సంబంధించి వాళ్ళ సమస్యలు ఏంటి, ఒక గత కొద్ది రోజులుగా మనం కూడా అధ్యయనం చేసినాం. కాబట్టి ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశం ఒక 3 సార్లు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి మొన్న తిరుమలరావు గారితో, మొన్న చాలామందితో కూడా చర్చించను. నందిని సిద్ధారెడ్డి గారికి కూడా ఇది పంపితే ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేసి కూడా పంపించడం జరిగింది. కాబట్టి దీన్ని మాత్రం నేను ఒక ప్రతిపాదనగా మాత్రమే ముందు పెడతా ఉన్నాను. కాబట్టి ఈ మేరకు దీన్ని మీరంతా చదివే ఉంటారు అని నేను భావిస్తూ ఉన్నాను. నేను కొన్ని విషయాలు మాత్రం, ముఖ్యమైన విషయాలు దీంట్లో నేను దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఏదేమైనా ఇటీవల రవీంద్ర భారతిలో నిన్న పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ధర్నా జరిగిన తర్వాత
మంత్రి రావడం జరిగింది. మేము సమగ్ర విధానానికి తీసుకురావటానికి ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాం, కసరత్తు చేస్తూ ఉన్నాం. ఇవి ఎలా విడగొట్టాలి, సాంస్కృతిక విధానం ఎలా ఉండాలి అనేది మేము క్యాబినెట్లో చర్చిస్తాం అనేది కూడా హామీ ఇచ్చిండు. కాబట్టి మీ ప్రతిపాదనల్ని తీసుకురండి అని కూడా చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా కోదండరాం, తర్వాత బి నరసింహరావు, మిగతా భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా పిలిస్తే పోయి, సార్ మాకు రేపు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది, ఈ ఒక సమగ్ర ప్రతిపాదనను మేము ముఖ్యమంత్రి గారికి అందజేయాలని అనుకుంటా ఉన్నాం, మీకు కూడా అందజేస్తాం. రేపు మేము ఈ ప్రతిపాదనను మేము ఒకసారి మా వాళ్ళతో ఆమోదం తెలియజెప్పుకొని తర్వాత దీన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని మీకు అందజేస్తాం సార్ అని రావడం జరిగింది. ఇది ఈ సాంస్కృతిక మన తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం టీపీఎస్కే తరపున మనం ప్రతిపాదనను మనం పెడతా ఉన్నాం. సంస్కృతికి సంబంధించిన విషయాలని నేను కొన్ని విషయాలు ముందుకు రాసినాను. సంస్కృతి అంటే కల్చర్గా ఇంగ్లీష్లో అంటారు. ఇది సంస్కృతి అంటే తెలంగాణలో చాలామంది ఏమంటారంటే ఆట పాటలు మాత్రమే సంస్కృతి అని అనుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, సంస్కృతి అంటే అనేక రకాలు భాష, ఆహారము, ఆహార్యము, వస్త్రాలు, సంగీతము, నాట్యము, చిత్రలేఖనము, శిల్పము, సాహిత్యము, నృత్య రీతులు, తర్వాత అనేక రకాల జీవన విధానము, అనేక ప్రాంతాల వారిగా కూడా సంస్కృతి మీద ఒకే రకమైన నిర్వచనం ప్రపంచంలో ఇప్పటికీ ఎవరు కూడా ఇదే సంస్కృతి అని ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి సంస్కృతిని అనేక కోణాలలో అనేక రకాలుగా అనేక పద్ధతులు, ఇందు గలడు అందు లేడు అనేది లేకుండా ఈ ప్రతి దాంట్లో కూడా ఒక సంస్కృతి ఉంటుంటుంది. ఆ సంస్కృతి నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. మార్పులకు అనుగుణంగా మనం సంస్కృతిలోకి, మనం సాహిత్యంలోకి వెళ్ళి ఆ మార్పుకు అనుగుణంగా ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సాంస్కృతిక విధానం అనేది నిరంతరం చర్చించాల్సింది, నిరంతరం అందరితో ఇది ముందుకు తీసుకుపోవాల్సింది. సంస్కృతి అంటేనే ప్రజల జీవితాలను ముందుకు నడిపించడం, ప్రజల జీవితాలని వెనక్కు తీసుకుపోవడం కాదు సంస్కృతి పురోగమన సంస్కృతి అంటే సంస్కృతిని ముందుకు తీసుకుపోవాలి. అట్లాంటి సంస్కృతి, అందుకోసమే ప్రజల జీవితాలను ముందుకు నడపడానికి ఉపయోగించే జ్ఞానమే మనం సంస్కృతిగా భావిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలకు మన దేశంలో ఏమనుకుంటున్నారో తెలంగాణలో కూడా ప్రజలకు శాస్త్ర పరిజ్ఞానము ఎంతుందో అశాస్త్రీయ దృష్టి కూడా అంతకంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ పరిస్థితి మారితే కానీ రాష్ట్రాలు అభివృద్ధి కావు, దేశాలు అభివృద్ధి కావు. కాబట్టి ఈ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ అశాస్త్రీయ దృష్టి కూడా ఎక్కువ ఉంది అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలకు నిరంతరం ఈ పురోగమన సంస్కృతుల మధ్య నిరంతరం ఘర్షణ జరగాల్సి ఉంటుంది. కానీ ఆ ఘర్షణ మనం అనుకున్నంతగా ఘర్షణ జరగట్లేదు. అది సర్దుబాటు రూపంలో, మౌనం రూపంలో, అది సర్దుకుపోయే తత్వంలో ఉంది. ఇప్పటికీ అశాస్త్రీయ భావజాలమే పై చైన ఉంది అనేది అనుకుంటాం. అట్లాగే ఆలోచన రంగంలో పనిచేయడం అంటే అది సాంస్కృతిక రంగంలో పనిచేయడమే. అందుకు ప్రజలు చైతన్యం నిరంతరం చేయాలి. కాబట్టి ఆ చైతన్యాన్ని, ప్రజల్లో ఎంత చైతన్యం ఉంది అనేదానికి గీటురాయే ప్రత్యామ్నాయ సంస్కృతి పురోగమన భావాల్ని ముందుకు తీసుకుపోయే విధంగా. కాబట్టి కొన్ని వేల సంవత్సరాలుగా మెజారిటీ ప్రజలకు చదువు లేదు, సంపద లేదు, అధికారానికి దూరంగా ఉంచడం అనేది జరిగింది. కాబట్టి ఈనాటి సంస్కృతికి సంబంధించింది అణిచివేత. సంస్కృతి అనగానే చాలామంది ఇవాళ అణిచివేత అనే పద్ధతిలో సంస్కృతి, అంధవిశ్వాసం సంస్కృతి, నమ్మకాలుగా విశ్వాసాలుగా సంస్కృతి అనే పద్ధతిలో ముందుకు తీసుకుపోతున్నారు. తర్వాత ఇది మా నమ్మకం, ఇది మా విశ్వాసం అంటూ ఇదే మన సంస్కృతి అంటూ ఈ తరతరాల భావాల్ని ముందుకు తీసుకుపోయే పద్ధతిలో ఉన్నారు. కానీ ఇది పురోగమన సంస్కృతి కాదు, ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని వెనక్కి తీసుకుపోయే సంస్కృతిగా మనం భావించాల్సి ఉంది. కాబట్టి పాలకవర్గ భావాలే ఇవాళ ప్రజల భావాలుగా మారుతున్న పరిస్థితి మనకుంది. అట్లాగే ఇవాళ
తెలంగాణలో రాజకీయ చైతన్యం కంటే సాంస్కృతిక చైతన్యం చాలా లోతైనది. మనిషి అంటేనే అతని సంస్కృతి మాత్రమే కాదు, సంస్కృతి లేనిది మనిషి లేడు. కాబట్టి అలాంటి సుసంస్కృతిని మనిషి మనంగా రక్షిస్తే ఆ సంస్కృతే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మనిషిని మినహా అతీతమైన సంస్కృతిని ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి చరిత్ర పట్ల మనకు లోతైన అధ్యయనము, భవిష్యత్తు పట్ల మనకు ఒక అవగాహన చాలామందికి లేని పరిస్థితి ఉంది. కాబట్టి జానపద సాహిత్యము ఇక్కడ తెలంగాణలో ఒక తల్లి పాత్ర వహించింది. శ్రామిక జీవితం, శ్రామిక జన చరిత్ర తెలియాలంటే జానపద సాహిత్యాన్ని మనం చదవాల్సి ఉంటుంది, పరిశీలించాల్సి ఉంటుంది, నిరంతరం ఆధునీకరించాల్సి ఉంటుంది. కాబట్టి మన గ్రామ్సీ అంటుంటాడు, మార్క్సిన్ గోర్కీ కూడా అదే మాట అంటాడు, సంస్కృతిని ముగ్గురు వ్యక్తులు నిర్మిస్తారు, ఒకరు శాస్త్రజ్ఞుడు, కళాకారుడు, శ్రామికుడు. ఈ ముగ్గురు సంస్కృతిని నిర్మిస్తారు అంటాడు. కళాకారుడు అంటే భావాలను బట్వాడా చేసేవాడు. కాబట్టి సాంస్కృతిక సైనికుడు భాషలో కళలకు సంబంధించి ఒక నిరంతరం కళలు ఈ దేశంలో రాష్ట్రంలో కళలు నిరంతరం వ్యక్తీకరించబడాలి. కళలు ఎప్పుడు పునఃసృష్టి చేయించబడాలి. మార్పులకు అనుగుణంగా కళలు కూడా మారుతుండాలి. అలాంటి మార్పు అందుకోసం సంస్కృతి ఒక టూల్ కిట్ లాంటిది అని కూడా అంటాడు. కాబట్టి ఇది మానవ అభివృద్ధికి సంస్కృతి చాలా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇవాళ కళలకు సంబంధించింది కూడా దృశ్య కళలు, ప్రదర్శన కళలకు సంబంధించినవి మనం జాబితా ఇచ్చినాం. తెలంగాణలో 221 కీర్తి పూర్వం నుంచి కీర్తి శకం 2018 వరకు ఇక్కడ కోటిలింగాల రాజధానిగా శాతవాహనులు దేశమంతా విస్తరింపజేసిన తెలుగు రాజ్యంగా, అట్లాగే హాలుడు 700 గాథలతో గాథా సప్తశతి సంకలనం చేశాడు. అట్లాగే మల్లియరేచన కవిజనాశ్రమం అనే ఒక పుస్తకం రాశాడు. తర్వాత ప్రపంచ జాతక కథల్లో మొట్టమొదట ఇక్కడనే బృహత్ గ్రంథము ఈ గడ్డ నుంచే వచ్చిందనేది. అట్లాగే 945లో జీనవల్లభుడు తెలుగు కంద పద్యాలతోటి కురిక్యాల్లో ఒక పెద్ద శాసనం, కరీంనగర్ జిల్లాలో కురిక్యాల్ అనే గ్రామంలో ఒక శాసనం ఉంది. అక్కడ మనం పోయి అంటే మొట్టమొదటి శాసనంగా ఉంది. అట్లాగే పాల్కురికి, సోమనాథుడు, బసవ పురాణానికి సంబంధించింది, గోన బుద్ధారెడ్డి కాకతీయులకు సంబంధించింది. ఇట్లా సర్వజ్ఞ సింగ భూపాలుడు, మల్లినాథు సూరి, ఇట్లా అనేక మంది ఈ కవులు కూడా మనకు మొదటి నుంచి ఈ సాహిత్యానికి చరిత్రకు సంబంధించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణ నాటి నుంచి నేటి చూసినప్పుడు తెలంగాణ ఒక సర్వ కళలకు సమాహారంగా ఒక సాంస్కృతిక వారసత్వం ఉంది. ఇక్కడ మౌఖిక సాహిత్యం ఎక్కువగా ఉంది. కాబట్టి మౌఖిక సాహిత్యమే అల్లిక సాహిత్యం. ఈ అల్లిక సాహిత్యం ఒక అది రాను అంటరానిదైంది. అది రాతేమో రాయడమేమో అది రాజైపుకున్నట్టుగా ఉంది. కాబట్టి అల్లిక సాహిత్యం, మౌఖిక సాహిత్యం ఇలా అంటరానిదై అది ఒక పేరు లేని సాహిత్యంగా ఉంది. ఎవరైతే రాస్తారో వారే శిష్ట కవులు, లాక్షణికులుగా ఇలా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ శిష్ట సాహిత్యమే చలామణైంది, పండిత సాహిత్యమే చలామణైంది. ఇక్కడ వినసొంపైన లయతో, సామాన్య పదాలతో, చిన్న చిన్న అలతి పదాలతో అద్భుతమైన జానపద సాహిత్యం, ఇక్కడ పాటలు అల్లడం, వాగ్గేయకారులు, ప్రజా కవులు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి కష్టజీవుల జీవితమే ఇక్కడ పాటగా, పాట అంటే ఒక చర్చ, పాట అంటే ఒక ఉద్యమం, పాట అంటే ఒక సత్యాన్ని కనుక్కోవడం. ఇక్కడ పుట్టిన ప్రతి పాట ఒక నైతిక ప్రకటన చేసింది. ఇక్కడ ప్రజా సంస్కృతిని పాదుగొల్పింది. శిస్తులు, పన్నులు, బలవంతపు వసూళ్ళు, అట్లాగే బక్క రైతులు, జాగీర్దారులకు సంబంధించిన అనేక బ్రిటిషు దొరలు ఇటువంటి వాళ్ళ మీద పాట ఎక్కువ పెట్టింది. పాట ఇక్కడ ప్రధాన పాత్ర పోషించింది, ప్రజల్ని చైతన్యవంతం చేసింది. కాబట్టి పాట శ్రమతో పుట్టింది, శ్రమజీవుల్ని ఐక్యం చేసింది ఇక్కడ పాట. అందుకోసం ఇక్కడ పని దగ్గర పాట, బడి దగ్గర పాట, గుడి దగ్గర పాట, ఫ్యాక్టరీ గేటు ముందు పాట, ఈ యాత్రల్లో, జాతరలో ప్రతి దగ్గర పాట, ఇక్కడ బతికినా చచ్చినా ప్రతి దగ్గర కూడా పాట
అందుకోసం జీవితపు గడియారపు లాంటిది పాట అనేటట్టుగా కూడా పాట ఒక జీవన మార్గం. కాబట్టి తెలంగాణలో పాట కాట గలవకుండా మనం చూడాలి, పాటను ముందుకు తీసుకుపోవాలి అనేది కూడా ఇక్కడ మనము అనుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఈ పాట జానపదాన్ని కానీ, ప్రాచీన సాహిత్యాన్ని కానీ, ప్రాచీన కళల్ని కానీ అప్డేట్ చేయడంలో, తర్వాత మన జానపద కళల్ని అప్డేట్ చేయడంలో, ముందుకు తీసుకుపోవడంలో మనం చాలా వెనుకబడ్డాం. కాబట్టి ప్రతి పాట, సినిమా పాట ఏదైనా జానపదం నుంచే పుట్టింది, ఇది కూడా గుర్తు చేసుకోవాల్సింది. అట్లాగే ప్రధానంగా తెలంగాణ ఈ సమగ్ర సాంస్కృతిక విధానానికి సంబంధించిన ఒక ప్రతిపాదనను టీపీఎస్కే మీ ముందు ఉంచుతుంది. తెలంగాణలో ఒక సాంస్కృతిక విధానం ఇలా ఉండాలి అని మేము ఒక ప్రతిపాదన మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒకటి, ఇప్పటికీ మొత్తం భాషా సాంస్కృతిక శాఖలోనే మొత్తం ఈ పాటలకు సంబంధించిన, ఆటలకు సంబంధించిన, కల్చర్కి సంబంధించిన ప్రతిదీ అక్కడి నుంచే కొనసాగుతుంది. అట్లా కాకుండా కొన్ని విడివిడిగా ఉండాలి. కాబట్టి ఒక సాంస్కృతిక సచివాలయం, ఒక కల్చరల్ సెక్రటేరియట్ అవసరంగా మనం భావిస్తా ఉన్నాం. అట్లాగే ఇట్లాంటి కల్చరల్ సెక్రటేరియట్ కేరళలో, కర్ణాటకలో కూడా ఉంది. అట్లాగే ఉండి ఆ కల్చరల్ సెక్రటేరియట్లో తెలంగాణ జానపద అకాడమీని వేరుగా ఉంది. అంటే సకల కళలు, ఆదివాసీ సముదాయాలు, ఇవన్నీ కళారూపాలతోటి జానపద అకాడమీ ఉంది. అట్లాగే బాల సాహిత్య అకాడమీ సపరేట్గా ఉంది, సంగీత నృత్య అకాడమీ సపరేట్గా ఉంది, లలిత కళ నృత్య అకాడమీ, అట్లాగే భాషా సాంస్కృతిక సాహిత్య అకాడమీ, కాబట్టి ఫోటోగ్రఫీ చిత్రకళ అకాడమీ, ఇట్లా సపరేట్గా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవి సపరేట్గా ఉండాలి అనేది ఒకటి. తర్వాత ఏదైనా ఇక్కడ నాటకాలు ఆడటానికి, చిన్న చిన్న ప్రదర్శనలు ఇవ్వటానికి వేదికలు చాలా తక్కువగా ఉన్నాయి తెలంగాణలో. ఒకప్పుడు టౌన్ హాల్స్ ఉండేటి, అది నల్గొండ లాంటి, వరంగల్ లాంటి కొన్ని పట్టణాలలో ఆ టౌన్ హాల్స్ అన్నీ మూతపడ్డాయి. కాబట్టి కళాకారులు ఉన్న ప్రదర్శనకు వేదికలు లేకపోవడం కూడా ప్రదర్శనకు అవకాశాలు లేకుండా ఉంది. అది ఆ కళారూపాలు ప్రదర్శించడానికి వేదికలు కూడా ఉండాలి. కాబట్టి ఈ టౌన్ హాల్స్ను, కొన్ని కళా కేంద్రాలని, సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేయాలి, యాంపీ మినీ థియేటర్లను ఏర్పాటు చేయాలి. అవి నూతనంగా విస్తరింపజేసేటట్టుగా ఉండాలి అనేది ఒక ఆలోచన. అట్లాగే జవహర్ బాలభవన్కి సంబంధించిన విషయంలో మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషన్, ఆ పిల్లలకు సంబంధించింది జవహర్ నెహ్రూ గారు ఉన్నప్పుడే ఈ జవహర్ బాలభవన్లు ఏర్పాటు చేశారు. అవి చాలా పురోగమనంగా ముందుకు నడిచినాయి. హైదరాబాద్ కూడా ఇప్పుడు 65-70 సంవత్సరాలు ఇప్పుడు ఆ బాలభవన్ ఏర్పాటాయి. కానీ ఇప్పుడు అది శిథిలావస్థలో ఉన్నది. అది దానికి సంబంధించిన ఏ యాక్టివిటీ లేదు. దానికి సంబంధించిన కూడా మనం అధ్యయనం చేయడం జరిగింది. దాని మీద కూడా మనం పత్రికల్లో మొన్న దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం చేసి కూడా చర్చించడం జరిగింది. కాబట్టి జవహర్ బాలభవన్లను కూడా తక్షణం పునరుద్ధరించాలనేది మనం ఒక ప్రతిపాదన పెట్టినాం. అట్లాగే ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో ఇస్లాం, సూఫీయిజం అంతర్భాగాలుగా ఉన్నాయి. ఆచార వ్యవహారాలలో ఒక మిశ్రమ సంస్కృతి, మత సామరస్య సంస్కృతి ఈ ప్రాంతం తెలంగాణ అంటే సాయుధ పోరాట కాలం నుండి కూడా ఈ మిశ్రమ సంస్కృతి, కలిసిపోయే సంస్కృతి ఇక్కడ కొనసాగుతూ ఉంది. కొన్ని పండుగలు ఉన్నాయి, బోనాలు, బతుకమ్మ, పీర్ల పండుగలు, ఉరుసులు, ఉత్సవాలు, సమ్మక్క, సారమ్మ, ఇట్లాంటి పండుగలు కూడా ఉన్నాయి. ఈ పండుగలన్నింటినీ స్టేట్ ఫెస్టివల్గా జరపమనేది మన ప్రతిపాదన. పీర్ల పండుగను మనం ఇలా హిందువులు, ముస్లింలు సామరస్యంతో కలిసి చేసే పండుగ, దాన్ని కూడా స్టేట్ ఫెస్టివల్గా జరిపే పరిస్థితి లేదు. అట్లా దాన్ని కూడా గుర్తించమనేది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వంలో భాష, సంస్కృతి, కళలు ఈ ప్రధాన అంశంగా ఉండాలి. అసలు భాషా సాంస్కృతిక అంటే భాష పట్ల, భాషను గౌరవించే పట్ల కానీ, భాష మీద ఒక సమగ్రంగా భాషా సాంస్కృతిక శాఖ ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి భాషకు సంబంధించిన విషయంలో ఒక ప్రతిపాదన కూడా మనం పెట్టాం. అట్లాగే రవీంద్ర భారతి, ఈ కాళోజీ కళాక్షేత్రం లాంటి ఇప్పుడు 2 మాత్రమే ప్రధానంగా ఉన్నాయి. ఒకటి సిద్దిపేటలో ఒకటి ఉంది. ఇవి కూడా ప్రజా కళలకు నిలయంగా ఉండట్లేవు. అవి జిహెచ్ఎంసీకి ఇచ్చేసారు. అవి విపరీతమైన రేట్లు,
ఒక జానపద కళాకారుల ఆర్ట్ ఫామ్స్ కానీ అక్కడ ప్రదర్శించే పరిస్థితి లేదు. కాబట్టి వాటికి రేట్లు లక్షలలో ఉన్నాయి. కాబట్టి ఈ లలిత కళలు ఇటువంటి వాటిని ఎవరు కూడా ప్రదర్శించడానికి ప్రజా కళలకు నిలయంగా లేదు. కాబట్టి అట్లా ఉండాలనేది. రెండొకటి, పర్యాటక కేంద్రాలన్నీ సాంస్కృతిక కేంద్రాలుగా ఉండాలి. ఎందుకంటే విదేశస్తులకు మన సంస్కృతి, మన ఆట పాటలు, మనకు సంబంధించిన విషయాల మీద అక్కడ పర్యాటక కేంద్రాలలో నిరంతరం కళా ప్రదర్శనలు, అక్కడ ఒక ఆడిటోరియం లాంటిది కూడా ఉండాలనేది అనుకోవడం ఒక ప్రతిపాదన. తర్వాత ఈ ట్రాన్స్జెండర్లో కూడా ఒక వైవిధ్యమైన కళారూపాలు ఉంటాయి. వాళ్ళు మంచి మంచి స్కిట్స్ చేస్తున్నారు, చాలా పాటలు ఉంటాయి, వాళ్ళ నాటికలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు సంబంధించిన కూడా కళా ప్రదర్శనలు ప్రభుత్వాలు ప్రోత్సహించాలని, హిజ్రా ట్రాన్స్జెండర్ హిజ్రా కల్చరల్ ఫెస్ట్ పెట్టాలని చాలా సంవత్సరాలుగా వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన కొన్ని డిమాండ్స్ వాళ్ళతో చర్చిస్తే కూడా సాంస్కృతికంగా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాళ్ళ ఏజెండా కూడా ముందుంచడం జరిగింది. అట్లాగే కళాకారులకు సంబంధించిన సంక్షేమం పట్ల కూడా నిన్న పెద్ద ఎత్తున చర్చించినాం. గుర్తింపు కార్డులు కావాలి. ప్రధానంగా తెలంగాణలో 11 ఏళ్ళుగా గుర్తింపు కార్డులు లేవు. వెబ్సైట్ ఓపెన్ చేయట్లేదు, వెబ్సైట్ క్లోజ్ చేసారు. కాబట్టి ఇప్పుడు గుర్తింపు కార్డు లేకపోతే పెన్షన్ లేదు, కళాకారుడుగా ఐడెంటిటీ లేదు. కాబట్టి కళాకారుడు అంటే గుర్తింపు కార్డు ఉంటే పెన్షన్. ఈ ఈ లింక్ మీద ఉండి ఇటు పెన్షన్ లేదు, గుర్తింపు కార్డు లేదు, మిగతా సంక్షేమ పథకం లేదు. అంతో ఇంతో తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు పోయినా సార్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొంతమంది వృత్తిదారులకు ఇవో సంక్షేమ పథకాలు ఇచ్చింది. కానీ నాటి నుండి నేటి వరకు ఏ సంక్షేమ పథకం అందందంటే తెలంగాణ సాంస్కృతిక కళాకారులకు మాత్రమే. ఇది కూడా గుర్తు చేసుకోవాలి. కాబట్టి 11 ఏళ్ళుగా మీరు ఏమి ఇవ్వలేదు, ఏమి కళాకారుల గురించి పట్టించుకోలేదు. కొన్ని మీ యాత్రలు, మీ జాతరలు, మీరు కొన్ని పండుగలకు సంబంధించిన డబ్బులు కేటాయించారు. అందులో ఇక్కడ 72-74 కోట్లు కేటాయిస్తూ ఉన్నారు. 40 కోట్లు ప్రగతి భవన్ కళాకారులకు మాత్రమే ఇచ్చేస్తున్నారు. మిగతా 30 కోట్లు ఉంటాయి, 30-32 కోట్లు ఉంటాయి. అవి జీతభత్యాలు, తర్వాత ఎక్కడైనా మంత్రులకు, తర్వాత ఈ చిన్న ఖర్చులకు తప్ప సాంస్కృతిక రంగం కళాకారులకు ఏ చిన్న సంక్షేమ పథకం కూడా అమలు చేసే పరిస్థితిలో బడ్జెట్ లేదు. కాబట్టి ఇది కూడా అర్థం చేసుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మేము 5,000 రూపాయలు కళాకారులకు పెన్షన్ ఇస్తాం, వృత్తిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు, అది లేదు. తర్వాత ఈఎస్ఐ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యం కళాకారులకు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చి 11 ఏళ్ల తర్వాత 11,000 మంది కళాకారులు చనిపోయారు. పెన్షన్ లేదు, కనీసం పెన్షన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఆ కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. 11,000 చిల్లర కళాకారులు చనిపోయారు. అట్లాగే వీళ్ళకు బస్సు, రైలు ఉచిత సౌకర్యాలు లేవు. ప్రతి కళాకారునికి ఇంకో డబుల్ బెడ్ రూము అంటూ లేదు. నువ్వు కళాకారుడివి, నీకు ఐడెంటిటీ కార్డు ఏదని మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే అడుగుతున్న పరిస్థితి ఉంది. అట్లాగే గతంలో డిపిఆర్ఓ పరిధిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేది. సాక్షరతా ఉద్యమాలు, తర్వాత చిన్న చిన్న మహాశివరాత్రి లాంటి కార్యక్రమాలు, బోనాల పండుగలకు కళాకారులను కొంత ఉపాధి అవకాశాలు ఇచ్చేది. ఒక కళాకారునికి 1000 రూపాయలు చొప్పున, కొంచెం ఎక్కువ మంది కళాకారులు వస్తే 800 రూపాయలు చొప్పున అట్లా ఇచ్చి వాళ్ళతోటి ప్రదర్శనలు తీసుకునేది. ఇప్పుడు డిపిఆర్ఓని మొత్తం క్లోజ్ చేసేది. డిపిఆర్ఓ అటువంటి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ప్రమాదవశాత్తు మరణించిన కళాకారులకు అంతో ఇంతో కొంత రెమ్యునరేషన్ కొంత ఇచ్చేది. ఇప్పుడు అట్లాంటిది లేదు. కాబట్టి మనం ఒక 10 లక్షల రూపాయలు మరణించిన వాళ్ళకు, బతికున్న అంగవికలాంగులైన వాళ్ళకు 5 లక్షలు ఇవ్వాలనేది కూడా ఒకటి. అట్లాగే చాలామంది కళాకారులు ఈ లలిత కళలు, శాస్త్రీయ కళాకారులు చాలామంది అన్నది ఏంటంటే కల్చరల్ కోటా కూడా ఉండాలి. ఆర్మీ కోటలాగా ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి కొన్ని కోటాలు ఉన్నాయి. కల్చరల్గా మేము జీవితాంతం సాంస్కృతిక రంగంలో పనిచేసి పుట్టుక కళాకారుడిగా, రేపు చచ్చిపోయేది కూడా కళాకారుడిగా. కాబట్టి మా పిల్లలకు ఎలాంటి అది లేదు, కాబట్టి రిజర్వేషన్స్ లేవు. కాబట్టి ఒక కల్చరల్ కోటాను కూడా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు ప్రతిపాదన చేశారు. అట్లాగే ఆగస్టు 22న ప్రపంచ జానపద దినోత్సవం ఉన్నది. అది 1844లోనే ప్రపంచవ్యాప్తంగా ఫోక్లోర్ డే అనేది ఫోక్ డేగా జరుపుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. అది కేరళలో బాగా, కర్ణాటకలో, మిగతా రాష్ట్రాల్లో బాగా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర తెలంగాణలో ఓకే, ఇది 22వ తారీఖు
మనం జరపాలనేది అనుకున్నాం. ఈ గ్రంథాలయాలను కూడా పునరుద్ధరించాలని, సినిమా రంగానికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు చర్చించాలని, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ లేదు, ఇట్లాంటి కొన్ని షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్, ఊరూర మినీ థియేటర్లు, తర్వాత ఫిలిం క్లబ్ సొసైటీలు, తెలంగాణకు సంబంధించిన పిల్లల సినిమాలు, ఇటువంటి విషయాలన్నింటినీ మనము మెన్షన్ చేయడం జరిగింది. మీకు కూడా ఈ ప్రతిపాదనలు మీకు ఇస్తాం. కాబట్టి ఈ తెలంగాణ సాంస్కృతిక వికాసానికి ఈ సమగ్ర సాంస్కృతిక విధానం మేము ఈ ప్రతిపాదన మీ ముందు ఉంచుతున్నాం. కాబట్టి దయచేసి దీన్ని పరిపుష్టం చేస్తారని, దీంట్లో లోపాలున్నా లేకపోతే అదనంగా ఏదన్నా విషయాలున్నా మీరంతా చర్చిస్తారని ఆశిస్తూ నేను సుదీర్ఘంగానే ఈ విషయాన్ని ఎక్కువసేపు మాట్లాడినాను.